రండి డాక్టర్ గారు. గంగా, నీతో ఒకటి చెప్పాలి. నేనేమి వినను. రండి, కూర్చోండి. కూర్చోండి డాక్టర్ గారు. బాబాయ్, నేను లక్ష్మీపురం నుంచి వెళ్తున్నాను నా కుటుంబం దగ్గరికి. ఇది మాత్రం చాలా మంచి విషయం డాక్టర్ గారు. వెళ్లేందుకు ముందు మిమ్మల్ని కలిసి వెళ్ళాలనిపించింది. ఇందులో నా పేరు నంబర్ రాసున్నాయి. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. దీన్ని నేను గంగకు కూడా ఇవ్వాలనుకున్నాను, కానీ మంచిది డాక్టర్ గారు. దేవుడు మీకు అంతా మంచి చేస్తాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాను. కానీ అమ్మా, శివ ఏం చెప్పాడు? వాళ్ళిద్దరూ ఏదో ముఖ్యమైనది తీసుకొస్తున్నారంట ఇక్కడికి. మనందరితో మాట్లాడాలన్నారు. అందుకే మీ ఇద్దరిని త్వరగా ఇంటికి రమ్మన్నాను. మనందరితో మాట్లాడాల్సినంత ముఖ్య విషయం ఏముంటుంది? కంగారేం పడకండి, తీపి కబురే. నమస్తే. సంతోషంగా ఉండు. రా కూర్చో. అవును, ఎలా అనిపించాయన్నీ అనాథాశ్రమంలో? చాలా బాగున్నాయి బామ్మగారు. అక్కడ ఎంత ముద్దొచ్చే పిల్లలున్నారు. ప్రతి పని ఎంతో కష్టపడి శ్రద్ధగా చేస్తారు. వాళ్ళందరికీ మీరిచ్చిన బట్టలు, కంబళ్ళు చాలా బాగా నచ్చాయి. అందుకనే వాళ్ళు కూడా మీకోసం ఒక పెద్ద కానుక పంపించారు బామ్మగారు. నాకు పంపించారా కానుక? రండి.
ఎందుకు ఈ ముసలి దాన్ని వదిలి వెళ్ళావు? నా ప్రాణం తీసేయాలనుకున్నావా నువ్వు? జీవన సంఖ్యలో ఇంకొద్ది రోజులే మిగిలున్నాయి నాకు. అవైనా మనశ్శాంతిగా బ్రతకనివ్వు. పోతూ పోతూ ప్రశాంతంగా కళ్ళు మొయ్యనివ్వు. నీకోసం ఎదురు చూస్తూ తట్టుకునే శక్తి నా గుండెకి లేదయ్యా. కానీ తను ఎక్కడ దొరికాడు మీ ఇద్దరికి? మా ఇద్దరికీ కాదు బామ్మగారు, ఈ కానుక కేవలం కలెక్టర్ గారి తరఫు నుంచే మనందరి కోసం. నాకు అసలు తెలీదు ఇవాళ కలెక్టర్ గారు నన్ను ఇలా ఎందుకు ఆశ్రమానికి తీసుకువెళ్ళాలనుకున్నారు. శివ, అవును, మీ అందరి ఇబ్బందిని చూసి జగదీష్ని వెతకమని నేను కొందరు మనుషులను నియమించాను. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తన ఫోటోలు పంపించాను. నిన్నే తెలిసింది జగదీష్ లక్ష్మీపురంలో ఉన్నాడని, ఈరోజు అనాథాశ్రమానికి వస్తాడని. అందుకే నేను ఆనందిని తీసుకుని అక్కడికి వెళ్ళాను. జగదీష్కి ఎలాగోలా నచ్చజెప్పి ఇంటికి తీసుకురాగలమని. ఆ విధంగా తను వచ్చేశాడు. మల్లయ్యా, ఎక్కడున్నా తొందరగా రా. ఏంటమ్మ గారు? ఇదిగో చూడు ఎవరొచ్చారో. చిన్నయ్య గారు. నమస్కారం చిన్నయ్య గారు.
తన సామాన్లన్నీ తొందరగా లోపల పెట్టు. అలాగే అమ్మగారు. మల్లయ్య బాబాయ్, ఇప్పుడు జగదీష్ సామాన్లు తన గదిలోకి తీసుకువెళ్ళు, అతిథులుండే గదిలోకి కాదు. అలాగే అమ్మాయి గారు. ఇదిగో గాయత్రి, వెళ్ళి అందరి నోళ్లు తీపి చెయ్యి. అందరికన్నా ముందు శివ ఆనందులకి. వాటితో పాటు లడ్లు తీసుకురండి. కాంచన గంగా